అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలను మనమిప్పుడు సవివరంగా అర్థం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ నెల ఎలా ప్రభావితం చేస్తోందో, మీ జాతకం ప్రకారం ఆర్థిక స్థితి బాగుంటుందా, ఉద్యోగం సుస్థిరంగా ఉంటుందా, వ్యాపారం విజయవంతమవుతుందా, వివాహం సమీపిస్తుందా, చదువులో ప్రగతి ఉంటుందా, ఉద్యోగ భద్రత లభిస్తుందా, ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆందోళనలతో అందరూ ఈ సమయంలో ఉన్నారు. అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో మంగళకరంగా ఆరంభమవుతోంది. అంటే మీ జీవితంలో కొత్త శుభ ప్రారంభాలకు ఇది సమయం. అందరూ క్షేమంగా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతిష్యమనేది వర్షం పడుతున్నప్పుడు మనకు గొడుగులాంటిది. కాని జ్యోతిష్యం మీ జీవితం కాదు. దీన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇష్టదేవతను, మీ కులదేవతను ప్రతిరోజూ ప్రార్థిస్తే అప్పుడే మీ జీవితం సుఖప్రదంగా, సమృద్ధిగా ఉంటుంది. గ్రహాలు మార్గం చూపిస్తాయి, కాని నడిపించేది మీ శ్రద్ధ, మీ ప్రయత్నం, మీ భక్తి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాసులలో 6వ రాశి అయిన కన్యా రాశివారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినట్లయితే మీరు కన్యా రాశివారు. ఈ 2025 అక్టోబర్ నెలలో మీ గ్రహాల స్థితులు ఇలా ఉన్నాయి. సూర్యుడు 11 నుండి 16 వరకు మీ స్వరాశిలో ఉండి మీకు గౌరవం, ప్రతిష్ఠ, అధికారం పెంచుతాడు. 17వ తేదీ నుంచి తులారాశిలోకి వెళ్లడంతో సహచరులతో కొంచెం ఘర్షణలు రావచ్చు, కాని మీ పని మాట్లాడుతుంది. కుజుడు కర్కాటక రాశిలో 11వ భావంలో ఉండటం వల్ల మీలో ధైర్యం, ఆదాయం రెండూ పెరుగుతాయి. బుధుడు తులారాశిలో 2వ భావంలో ఉండటం వల్ల ఒప్పందాలు, కమ్యూనికేషన్, ఆర్థిక వ్యవహారాలు అన్నీ మీకు అనుకూలం. గురుడు వృషభ రాశిలో 9వ భావంలో ఉండటం వల్ల విద్య, విదేశీ అవకాశాలు, భాగ్యం అన్నీ మీ వైపు. శుక్రుడు సింహరాశిలో 12వ భావంలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి బడ్జెట్ను జాగ్రత్తగా నిర్వహించండి. శని కుంభరాశిలో 6వ భావంలో ఉండటం వల్ల కష్టపడి పనిచేస్తే విజయం ఖాయం. రాహువు మీనరాశిలో 7వ భావంలో ఉండటం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త, పట్టు విడుపులు సమతుల్యంగా ఉండాలి. కేతువు కన్యారాశిలో స్వస్థానంలో ఉండటం వల్ల మీకు అంతర్దృష్టి, ఆధ్యాత్మిక శక్తి అన్నీ పెరుగుతాయి. షేర్ మార్కెట్ అండ్ పెట్టుబడులు. ఈ నెలంతా బుధుడు 2వ భావంలో ఉండటం వల్ల పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అక్టోబర్ 20 తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అత్యంత శుభకరం. కానీ షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా లాంగ్ టర్మ్ దృష్టితో పెట్టుబడులు పెట్టండి. ఇళ్ళు, భూములు కొనడానికి అనుకూల అవకాశాలు ఉన్నాయి. ఆర్థికం అండ్ ఖర్చులు. శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ను జాగ్రత్తగా నిర్వహించండి. అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చెయ్యండి. కుటుంబ జీవితం. కుటుంబంలో ఐక్యత సాధారణంగా ఉంటుంది, కాని కొంచెం మిశ్రమ భావాలు కూడా ఉండవచ్చు. గృహిణులు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. పెద్దలకు గౌరవం, చిన్నలకు ప్రేమ, ఇలా సమతుల్యంగా వ్యవహరిస్తే కుటుంబ శాంతి పెరుగుతుంది. స్వయం వృత్తి, వ్యాపారం. కుజుడు 11వ భావంలో ఉండడం వల్ల ధైర్యం, ఆదాయం రెండూ పెరుగుతాయి. కాని శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. ప్రతి రూపాయి విలువను గుర్తించండి. విద్యార్థులకు గురుడు 9వ భావంలో ఉండడం వల్ల విద్యలో ప్రగతి, పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చు. కాబట్టి ఓపికతో, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు సూర్యుడు స్వరాశిలో ఉండడం వల్ల మీ ప్రతిష్ఠ, గౌరవం, అధికారం పెరుగుతాయి. అక్టోబర్ 17 తర్వాత 2వ భావంలోకి వెళ్లడం వల్ల సహచరులతో కొంచెం ఘర్షణలు రావచ్చు. శని 6వ భావంలో ఉండడం వల్ల కష్టపడి పనిచేస్తే విజయం మీదే. వ్యాపారస్తులకు గురుడు 9వ భావంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణకు అనుకూల సమయం.
బుధుడు 2వ భావంలో ఉండడం వల్ల ఒప్పందాలలో లాభం. రాహు 7వ భావంలో ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. పట్టు విడుపులు సమతుల్యంగా ఉండాలి. ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్. కుజుడు 11వ భావంలో ఉండడం వల్ల పరిశ్రమల విస్తరణ, కొత్త మిషనరీల కొనుగోలు, విదేశీ యాత్రలు ఇవన్నీ ఈ నెలలో శుభకరం. కాని శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ప్లాన్ చేసి ముందుకు సాగండి. రాజకీయ నాయకులకు సూర్యుడు 1వ భావంలో ఉండడం వల్ల ప్రతిష్ఠ, ప్రభావం పెరుగుతాయి. రాహు 7వ భావంలో ఉండడం వల్ల విమర్శలు, అప్రయోజనకరమైన వాదనలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ పని మాట్లాడుతుంది. చంద్రాష్టమి అక్టోబర్ 6 రాత్రి 11:44 నుండి అక్టోబర్ 9 ఉదయం 10:36 వరకు చంద్రాష్టమి ఉంటుంది. ఈ 2.5 రోజులు కొత్త పెట్టుబడులు, ఒప్పందాలు, ప్రయాణాలు వాయిదా వేయండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త, ప్రమాదాలు నివారించుకోండి. పరిహారాలు: బుధవారం గణపతికి ప్రార్థన, గరికమాల, గన్నేరు పుష్పాలతో అర్చన. గురువారం బృహస్పతికి, దక్షిణామూర్తికి ప్రార్థన. చిన్నారులకు స్వీట్స్, చాక్లెట్లు పంచండి. ఇది మీ భాగ్యాన్ని పెంచుతుంది. దుర్గా సప్తశతి పారాయణం లేదా చండీ హోమం చెయ్యండి. ఇది మీ జీవితంలో శక్తిని పెంచుతుంది. అదృష్ట సూచకాలు: అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట దిక్కు తూర్పు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 10 వరకు. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం ఖాయం. సారాంశం: ఈ నెల మొత్తం 60% అనుకూలం, 40% జాగ్రత్త అవసరం. కాబట్టి ప్రతి అడుగు సమర్థవంతంగా, సూక్ష్మంగా వేయండి. మీ ప్రయత్నం, మీ భక్తి, మీ శ్రద్ధ అవే మీ విజయానికి రహస్యం. మీ ఇష్టదేవతను ప్రార్థించండి, మీ కులదేవతను స్మరించండి, మీ గురువును నమస్కరించండి. అప్పుడు ఈ నెల మీకు కేవలం శుభం కాదు, అద్భుతమైన విజయ మాసంగా మారుతుంది. 2025 అక్టోబర్ మీ జీవితంలో ఒక గొప్ప అధ్యాయం ప్రారంభమవుతుంది. సిద్ధంగా ఉండండి, విజయం మీ చేతిలో ఉంది. శ్రీ గణేశాయ నమః. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.